నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. ఇవాళ ఏపీ అంతటా కూడా యువత పోరుతో దద్దరిల్లిందని చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇచ్చినటువంటి ఒకే ఒక పిలుపుతో ఆయా ప్రాంతాల వారీగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా యువత పోరుతో హోరెత్తాయి. కలెక్టరేట్ల వద్ద హడావుడి చేశాయి. విద్యార్థులంతా కూడా కథం తొక్కారు, రోడ్డెక్కారు. యువత యావత్తు మేల్కొంది. ఇటీవలి కాలంలో పాడి రైతులు కావచ్చు, మిర్చి రైతులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఇక నిరుద్యోగ యువత కానీ, గ్రూప్ 2 అభ్యర్థులు కానీ వీళ్ళంతా కూడా కథం తొక్కుతున్నారు. ముఖ్యంగా దాదాపు అంతా కూడా రోడ్డు ఎక్కుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులంతా కూడా తమ ఫీజుల బకాయిలు ఇమ్మీడియట్గా చెల్లించాలంటూ భారీ ఎత్తున రోడ్డెక్కారు. 10 నెలల కూటమి పాలన ఎంత అస్తవ్యస్తంగా సాగింది అనడానికి లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవే అంటూ కూడా ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలంటూ కూడా పలువురు విద్యార్థులు వాపోతున్నారు. అసలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా జరిగిందేంటో ఒకసారి చూద్దాం మనం. 18,663.44 కోట్లు ఇచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పట్లో విద్యార్థులకి. ఇక ఆ తర్వాత 2023 డిసెంబర్ వరకు కూడా ఫీజులన్నీ పూర్తిగా చెల్లించేసింది అప్పటి గవర్నమెంట్. ఇక 2024 జనవరి మార్చి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్లో ఈ ప్రొసీజర్ని ప్రారంభించాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఎన్నికల కోడ్ వల్ల అదంతా కూడా నిలిచిపోయింది. మరి ఆ తర్వాత అంటే అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఫీజులు చెల్లించకుండా జాప్యం చేస్తూ వచ్చింది. ఖజానా ఖాళీ అని అది ఇది చెప్పి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు త్రైమాసికం ముగిసిన వెంటనే ఆ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని నేరుగా తల్లుల ఖాతాల్లో టెన్షన్గా జమ చేస్తూ ఉండేది. కానీ ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన కింద ఏడాదికి 3,900 కోట్ల చొప్పున అందజేసింది. 5 ఏళ్లలో జగనన్న విద్యా దీవెన కింద 12,610 కోట్లు, వసతి దీవెన కింద 4,276 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అయితే గతంలో టీడీపీ సర్కార్ ఇవ్వకుండా 1,778 కోట్ల ఫీజు బకాయిలను సైతం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే చెల్లించి విద్యార్థులకి అండగా నిలిచారు. మనకి తెలుసు. ఇలా మొత్తం ఫీజుల బకాయిల రూపంలో 18,663.44 కోట్ల ప్రయోజనం చేకూర్చింది జగన్ ప్రభుత్వం విద్యార్థులందరికీ. మరి అందుకే విద్యార్థి లోకం ఇప్పుడు జగన్ను మెచ్చుకుంటోంది అనేది కాదనలేని నిజం. ఇక ఈ నేపథ్యంలోనే విద్యార్థులారా మీరంతా బాగా ఆలోచించండి అంటోంది వైసీపీ సోషల్ మీడియా. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని చంద్రబాబు ఎప్పుడూ చెప్పేశారంటూ సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు అప్పుడెప్పుడో మాట్లాడిన పాత వీడియోలు ఇప్పుడు వైరల్ చేస్తోంది. అంటే అనవసరంగా ఆవేశపడకండి అంటూ కూడా దయచేసి అర్థం చేసుకోండి అంటూ కూడా చెప్పుకొస్తోంది విద్యార్థులకి. సరే, ఫీజుల కోసం ఉద్యమాలు చేసి మీ టైంను వృధా చేసుకోకండి అంటోంది వైసీపీ సోషల్ మీడియా. ఇదిలా ఉంటే ఏపీ మొత్తం ఉద్యమాలతో రగిలిపోతుంటే, ఫీజుల బకాయిల కోసం యువత ఉద్యమాలు చేస్తుంటే ఏపీ కాంగ్రెస్ పార్టీ యువత చేస్తోన్న ఈ ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు? చోద్యం చూస్తోందా అనే ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి. ఖచ్చితంగా స్పందించాలి కదా మరి. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూటమితో అంటకాగుతోందా అంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేస్తోంది యువత. ఇక మరో వెర్షన్ కూడా వినబడుతోంది ఏపీలో మేధావుల నుంచి, విశ్లేషకుల నుంచి. అదేంటో తెలుసా? లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం రోడ్డు ఎక్కితే కనీసం ఒక్కడంటే ఒక్క సినీ నటుడు కానీ, సినీ నటి కానీ వీళ్ళ కోసం కనీసం ఒక ట్వీట్ అయినా చేశారా? చేయలేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా కనీసం మాత్రాన్న స్పందించట్లేదు వాళ్ళు. ఇలాంటి వాళ్ళ కోసమైనా యువతంతా కూడా గుడ్డలు చించుకుని, చొక్కాలు చించుకుని మరి థియేటర్ల ముందు క్యూలు కట్టి గంతులు వేస్తూ టికెట్ల కోసం పడిచొస్తున్నారు. మీరు మీ అభిమాన నటుల కోసం మీ జేబులు చించుకొని సినిమా థియేటర్ల ముందు క్యూలు కట్టి జేజేలు కొడుతూ మీ బతుకులు బజార్ను పాడేసుకుంటుంటే, వారిని అందరం ఎక్కిస్తుంటే మరిప్పుడు మీ చదువుల కోసం, మీ ఉద్యోగాల కోసం, మీ భవిష్యత్తు కోసం, అలాగే మీ ఫీజుల బకాయిల కోసం మీరు రోడ్డెక్కి రోధిస్తే మీకోసం మీ అభిమాన నటుల్లో కనీసం ఒక్కళ్ళైనా మీకు సపోర్టు చేస్తూ ఉన్నారా? ఒక్కళ్ళైనా కనీసం ఒక చిన్న ట్వీట్ అయినా చేశారా సోషల్ మీడియాలో అని వైసీపీ సోషల్ మీడియా అడుగుతోంది. సరే, ఎక్కడున్నారు మరి ఈ సందర్భంలో మీ అభిమాన స్టార్ హీరోలు? మీకోసం ఎందుకు కనీసం స్పందించట్లేదు? ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఇంత ఇదైపోవడం కరెక్టేనా అని కూడా అడుగుతోంది. సరే, ఒక్కసారి ఆలోచించండి అంటోంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి అంటోంది. నాయకుడు వేరు, నటుడు వేరు. మనల్ని నాయకుడే పాలించాలి, నటుడు కాదు అంటూ కూడా నర్మగర్భంగా విద్యార్థులు ఒకంత ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఇక
జగన్ యువత పోరు అంటుంటే మరోవైపు యువత ఏమో కూటమి ప్రభుత్వానికి జై అంటూ నినదిస్తోంది కొన్ని ప్రదేశాల్లో. 4,271 కోట్ల బకాయిలు పెట్టిన జగన్ కంటే కూడా ఆ బకాయిల్ని విడతల వారీగా చెల్లిస్తామని మాటిచ్చి ఇప్పటికే 788 కోట్లు చెల్లించిన కూటమి ప్రభుత్వం బెస్ట్ కదా అంటున్నారు చాలా చోట్ల విద్యార్థులు. ఏది ఏమైనా అప్పటి వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో విద్యార్థి లోకం రోడ్డెక్కింది. మొత్తానికి ఇది ఎంతవరకు టర్న్ అవుతుందో చూడాలి.